అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి తెలుగు వాచకంలోని 6వ పాఠం ప్రకృతి సందేశం అనే పాఠంలో భాషాంశాలు, వ్యాకరణాంశాలు, తర్వాత అపరిచిత గద్యభాగ ప్రశ్నలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. ఇవి చేయండి. అవగాహన ప్రతిస్పందనలో ఆ క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. పృథ్వీ, ధరణి, వసుధ, ధాత్రి ఇలా ఎన్నో పేర్లతో పిలువబడుతోంది భూమి. కానీ జీవరాశి మనుగడకు ఇదొక్కటే అనువైనటువంటి ప్లేస్ అన్నమాట. ప్రకృతి అనేది భూమిలో ఒక భాగం. ప్రకృతిని కనుగొనడం, ప్రకృతి ద్వారా నేర్చుకోవడం అంటే మనల్ని మనం తెలుసుకోవడమే అన్నమాట. అలా అన్నారు ఎవరు? మ్యాగ్జిమ్ లగాకే. ప్రకృతి మన చుట్టూ ఉన్న మొత్తం భౌతిక ప్రపంచం. ఇందులో వాతావరణం ఉంది, వృక్షజాలం ఉంది, నదీ ప్రవాహాలు, ఆకాశాన్ని అంటే అంత పర్వతాలు, అందమైన లోయలు, జలపాతాలు, సూర్యోదయం, సూర్యాస్తమయం, చీకటి, వెన్నెల, ఇలాగ ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యాలు ఎన్నో మనకి చుట్టూరా కనిపిస్తూ ఉంటాయి. ప్రకృతి తల్లి అయి జీవరాశి మనుగడ కోసం గాలి, నీరు, ఆహారం, ఉండడానికి నివాసం, ఎండ, వాన మొదలైన వాటన్నింటినీ కూడా మనకి సమకూర్చి సకల ప్రాణుల్ని పోషిస్తోంది ప్రకృతి అనేది. మనకి గురువుగా ఉండి మనకి మార్గదర్శనం కూడా చేస్తూ ఉంది. ప్రకృతికి వెన్నెముకేమిటి? బ్యాక్ బోన్ వృక్షాలు. ఇవే లేకపోతే ప్రకృతికి సౌందర్యం అనేదే లేదు. వర్షించే మేఘము కనిపించదు, గలగలా పారే నదులు ఉండవు, పండే పంటలు ఉండవు. ఇలాంటి వృక్షాలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి. అందుకే పెద్దలు ఏమన్నారు? వృక్షో రక్షతి రక్షితః అంటే వృక్షాలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి అని చెప్పారు పెద్దవాళ్ళందరూ కూడా. ఇది ప్రకృతి వ్యాసావాళ్ళ నుంచి తీసుకోబడినటువంటి ఈ గద్యం అన్నమాట. ఇక్కడ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, చూడండి. మొదటిది, మ్యాగ్జిమ్ లగాకే ప్రకృతి గురించి ఏం చెప్పారు? మ్యాగ్జిమ్ లగాకే ప్రకృతి గురించి ప్రకృతిని కనుగొనడం, ప్రకృతి ద్వారా నేర్చుకోవడం అంటే మనల్ని మనం కనుగొనడమే అని చెప్పారనమాట. రెండవది, ప్రకృతిలో ఏ ఏ దృశ్యాలున్నాయి? ప్రకృతిలో వాతావరణం, వృక్షజాలం, నదీ ప్రవాహాలు, ఆకాశాన్ని అంటే పర్వతాలు, అందమైన లోయలు, జలపాతాలు, సూర్యోదయం, సూర్యాస్తమయం, చీకటి, వెన్నెల, ఇలాగా ఆశ్చర్యపరిచేటటువంటి ఎన్నో దృశ్యాలు ఉన్నాయి. పై గద్య భాగంలో సూక్తిని గుర్తించండి. పై గద్య భాగంలో వృక్షో రక్షతి రక్షితః అనేది దాంట్లో ఉన్నటువంటి సూక్తి అన్నమాట. నాలుగో ప్రశ్న, పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. వృక్షాల వల్ల ఉపయోగం ఏమిటి అనేది మనం ప్రశ్నగా చెప్పచ్చు. ఈలో చూడండి, కింద వచన కవిత చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి అన్నాడు. ఇక్కడ కవిత ఒకటి ఇచ్చాడు. గలగల్లా పారే సెలయేళ్ళు, మిలమిలా మెరిసే తారకలు, అందమైన పూలదోటలు, హాయి గొలిపే పిల్ల తెమ్మెరలు, ఎగసిపడే కడలి కెరటాలు, సాగిపోయే నీలి మేఘాలు, కోయల పాటల వసంతాలు, మట్టి వాసనల వర్షాలు, కొండల్లో దూకే జలపాతాలు, కోణల్లో కొలువైన అందాలు, ఎన్నెన్నో అందాలు, ఎన్నెన్నో అద్భుతాలు. ఇవి మన కోసం ప్రకృతి ప్రసాదించిన వరాలు. మనిషి కోరికలకు అవుతున్నాయి ప్రకృతి వినాశకాలు. ప్రకృతిని గనక రక్షించకపోతే మనిషి మనుగడ సాధ్యమవునా అనేది ఇక్కడ ఇచ్చినటువంటి కవిత అన్నమాట. ఇక్కడ ప్రశ్నలు ఇచ్చాడు చూడండి. పై కవితలో ఏ ఏ జనవరుల గురించి కవి వర్ణించాడు? పై కవితలో సెలయేళ్ళు, అడలి కెరటాలు, నీలి మేఘాలు, వర్షాలు, జలపాతాలు ఇవన్నీ కూడా. ప్రకృతి మనిషికి ప్రసాదించినటువంటి వరాలు ఏమిటి అనేది తర్వాత క్వశ్చన్. ప్రకృతి మనిషికి వెలగలా పారే సెలయేళ్ళు, తారకలు, పూలతోటలు, పిల్ల తెమ్మెరలు, కడలి కెరటాలు, నీలి మేఘాలు, కోయిల పాటలు, వర్షాలు, జలపాతాలు, కొండ కోణల్లో కొలువైన అందాలు, ఇలాంటివన్నీ కూడా మనకి ప్రకృతి ప్రసాదించినటువంటి వరాలన్నమాట. మనిషి కోరికల వల్ల ఏం జరుగుతుంది? మనిషి కోరికల మూలంగా ప్రకృతి వినాశనం అవుతోంది. తర్వాత నాలుగోది, కవిత ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. మనిషి ప్రకృతిని రక్షించడానికి తీసుకోవలసిన చర్యలు ఏమిటి అనేది ప్రశ్న. ఈలో క్రింది వానికి అర్థ సందర్భాలు రాయండి అన్నాడు.
మొదటిది పొరుగువారికి పంచిపోవు తేనీగలు. కవిపరిచయం ఏమిటి? ఈ వాక్యము ఎమ్మనూరు చినవెంకటరెడ్డి గారు రచించిన సమగ్ర సాహిత్యం నుంచి గ్రహింపబడిన ప్రకృతి సందేశం అనే పాఠ్యభాగంలోనిది. సందర్భం: తేనెటీగలు కష్టపడి సంపాదించిన తేనెను మానవులకే పంచిపెడుతున్నాయి అని చెబుతూ వాటి త్యాగనిరతిని వివరించినటువంటి సందర్భంలోనిది. భావం తీసుకుంటే తేనెటీగలు తాము తెచ్చినటువంటి తేనెను పొరుగువారికి పంచిపెడుతున్నాయి అనేది దీని యొక్క భావం అన్నమాట. రెండవది సమతకై పోరాడగా ఈ నేల శాంతి సౌఖ్యము నింపగా అనేది రెండవ అర్థ సందర్భం. దీనికి కూడా పరిచయవాక్యం రాయాలి. ఈ పరిచయవాక్యం ఏమిటి? ఈ వాక్యాన్ని ఎమ్మనూరు చినవెంకటరెడ్డి గారు రచించిన సమగ్ర సాహిత్యం నుంచి గ్రహింపబడిన ప్రకృతి సందేశం అనే పాఠ్యభాగంలోనిది. సందర్భం: రేయనక పగలనక కాయకష్టం చేసే కార్మికులు, కర్షకులు యొక్క సమైక్యతను కవి వివరించిన సందర్భంలోనిది. భావం తీసుకుంటే శాంతి సౌఖ్యాలు నింపేందుకు సమైక్యతకై పోరాడాలి అనేది దీని యొక్క భావం అన్నమాట. తీసుకుంటే కిడ్నీ ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి. మొదటిది, చీమల నుండి ఏం నేర్చుకోవాలి? చీమల నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే కష్టపడి, ఇష్టపడి, ఐకమత్యంగా తిండి గింజలను అవి సంపాదిస్తాయి. అందుకని మనం కూడా కష్టపడి, ఇష్టపడి, ఐకమత్యంగా మనం కూడా పని చేయాలి అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. రెండో ప్రశ్న ఏమిటి? కార్మికులు, కర్షకులు ఎలా కష్టపడుతున్నారు అనేది రెండో ప్రశ్న. దానికి జవాబేమిటి? కార్మికులు, కర్షకులు రాత్రనక పగలనక పనిచేస్తూ ఉంటారు. వారు ఎప్పుడూ కూడా సమైక్యతను కలిగి ఉంటారు. మూడో ప్రశ్న, మతాలన్నీ ఏం బోధిస్తున్నాయి? మతాలన్నీ కూడా ప్రజలందరికీ ప్రేమానురాగాల్ని బోధిస్తున్నాయి. ఇక్కడ భాషాంశాలు పదజాలమని ఇచ్చాడు. క్రింది వాక్యాల్లో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి. మొదటిది, పిల్లలు ముకురం ముందు నిలబడి ముస్తాబవుతున్నారు. ఈ ముకురం అనే మాటకి అర్థం రాయాలి, సొంత వాక్యం రాయాలి. ముకురము అంటే అద్దం అని అర్థం. దీనికి సొంత వాక్యం ఏంటి? మా చెల్లి ఎప్పుడు అద్దం ముందు నిలబడి ఏవో మాట్లాడుతూనే ఉంటుంది. రెండవది, పీకము పంచమ స్వరంలో పాట పాడింది. పీకము అంటే కోయిల అని అర్థం. దీనికి సొంత వాక్యం ఏమిటి? మనకు వసంతకాలంలోనే కోయిలల రాగాలు వినిపిస్తాయి. ఉత్తప్పుడు కోయిలలు మనకు కనిపించవు. మూడవది, పురి విప్పిన నెమ్మి ఎంత అందంగా ఉందో. నెమ్మి అనేది ఎరుపు రంగులో ఉంది. నెమ్మి అంటే నెమలి అని అర్థం. దీనికి సొంత వాక్యం ఏమిటి? నేను పురి విప్పిన నెమలిని చూశాను. నాలుగవది, మానస సరోవరం హిమాలయాల్లో ఉంది. సరోవరం అనేది ఎరుపు రంగులో ఉంది. సరోవరం అంటే కొలను అని అర్థం. దీనికి సొంత వాక్యం, మా ఇంటి దగ్గర కొలంలో చాలా తామర పువ్వులు ఉన్నాయి. ఐదవది, మల్లెల నెత్తావి తోటంతా వ్యాపించింది. నెత్తావి అంటే అధికమైన సువాసన అని అర్థం. దీనికి సొంత వాక్యం ఏమిటి? మా గదిలో మల్లెపూల బుట్ట పెట్టారు, దానితో అధికమైన సువాసనతో గది నిండిపోయింది. తర్వాత చూడండి, క్రింది వాక్యాలు చదివి పర్యాయ పదాలు గుర్తించి రాయండి అన్నాడు. తోటలో పుష్పాలు వికసించాయి. అమ్మ ఆ కుసుమాలను సేకరించింది. విరులను దండగా కూర్చింది. దీంట్లో పర్యాయ పదాలు ఏమున్నాయి అంటే ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు ఏమున్నాయి? పుష్పాలు, అలాగే కుసుమాలు, విరులు, ఈ మూడు కూడా ఒకదానికొకటి పర్యాయ పదాలు. రెండవది, రజని ధరణి అంతా కమ్ముకున్నది. రాత్రికి రాజైన చంద్రుడు తన వెలుగులతో రేయిని పగలుగా మార్చాడు. దీంట్లో రజని, రాత్రి, రేయి ఇవన్నీ కూడా రాత్రి అనే అర్థాన్ని ఇస్తాయి. అందుకని ఇవన్నీ మూడు కూడా ఒకదానికొకటి పర్యాయ పదాలన్నమాట. మూడవది, కొండలపై వృక్షాలు ఎన్నో ఉన్నాయి. వాటి వల్ల పర్వతాలకు పచ్చదనం వచ్చింది. గిరులు భూమికి అందాన్ని ఇస్తాయి. దీంట్లో ఏమున్నాయో చూద్దాం. కొండ, పర్వతం, గిరులు. ఇక్కడ కొండలు, పర్వతాలు, గిరులు ఇవన్నీ కూడా ఒకదానికొకటి పర్యాయ పదాలన్నమాట. నాలుగవది, అడవులు ప్రగతికి మూలం. అరణ్యాలు లేకపోతే వర్షాలు కురవవు. అందుకే విపినాలను కాపాడుకోవాలి. అడవులు, అరణ్యాలు, విపినాలు ఈ మూడు కూడా ఒకదానికొకటి పర్యాయ పదాలు. ఏదైనా అరణ్యాలు
అడవులనే మీనింగే వస్తుంది. 5వది పిల్లలు ఆట మొదలుపెట్టారు, అందులో వారి నటన బాగుంది, వారి లాస్యం చూసి అందరూ సంతోషించారు. దీంట్లో ఆట, నటన, లాస్యము ఈ 3 కూడా ఒకదానికొకటి పర్యాయ పదాలన్నమాట. తర్వాత చూడండి, కింది పదాలకు సరియైన నానార్థాలు గుర్తించి రాయండి. మొదటిది అరుణం. అరుణం అంటే డిఫరెంట్ మీనింగ్స్ రావాలి నానార్థాలు అంటే. అరుణం అంటే ఎరుపు, కుష్ఠవ్యాధి, బంగారం. అలాగే 2 మతం ఇచ్చాడు. మతం అంటే అభిప్రాయం, శాస్త్రం, సమ్మతి. 3వది కొమ్మ. కొమ్మ అంటే శాఖ, స్త్రీ, కోట యొక్క బురుజు అన్నమాట. 4వది నెమ్మి. నెమ్మి అంటే ప్రేమ, నెమ్మది, నెమలి అనే అర్థాలు వస్తాయి. 5వది గగనం. ఆకాశం, శూన్యం, దుర్లభం. క్రింది వాక్యాలు చదివి పర్యాయ పదాలు గుర్తించి రాయండి అన్నాడు. తోటలో పుష్పాలు వికసించాయి. అమ్మ ఆ కుసుమాలను సేకరించింది. విరులను దండగా కూర్చింది. దీంట్లో పర్యాయ పదాలు ఏమున్నాయి అంటే ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు ఏమున్నాయి? పుష్పాలు, కుసుమాలు, విరులు ఈ 3 కూడా ఒకదానికొకటి పర్యాయ పదాలు. 2వది రజని ధరణి అంతా కమ్ముకున్నది. రాత్రికి రాజైన చంద్రుడు తన వెలుగులతో రేయిని పగలుగా మార్చాడు. దీంట్లో రజని, రాత్రి, రేయి ఇవన్నీ కూడా రాత్రి అనే అర్థాన్ని ఇస్తాయి. అందుకని ఇవన్నీ 3 కూడా ఒకదానికొకటి పర్యాయ పదాలన్నమాట. 3వది కొండలపై వృక్షాలు ఎన్నో ఉన్నాయి. వాటి వల్ల పర్వతాలకు పచ్చదనం వచ్చింది. గిరులు భూమికి అందాన్ని ఇస్తాయి. కొండలు, పర్వతాలు, గిరులు ఇవన్నీ కూడా ఒకదానికొకటి పర్యాయ పదాలన్నమాట. 4వది అడవులు ప్రగతికి మూలం. అరణ్యాలు లేకపోతే వర్షాలు కురవవు. అందుకే విపినాలను కాపాడుకోవాలి. అడవులు, అరణ్యాలు, విపినాలు ఈ 3 కూడా ఒకదానికొకటి పర్యాయ పదాలు. ఏదైనా అరణ్యాలు, అడవులనే మీనింగే వస్తుంది. 5వది పిల్లలు ఆట మొదలుపెట్టారు, అందులో వారి నటన బాగుంది, వారి లాస్యం చూసి అందరూ సంతోషించారు. దీంట్లో ఆట, నటన, లాస్యము ఈ 3 కూడా ఒకదానికొకటి పర్యాయ పదాలన్నమాట. తర్వాత చూడండి, కింది పదాలకు సరియైన నానార్థాలు గుర్తించి రాయండి. మొదటిది అరుణం. అరుణం అంటే డిఫరెంట్ మీనింగ్స్ రావాలి నానార్థాలు అంటే. అరుణం అంటే ఎరుపు, కుష్ఠవ్యాధి, బంగారం. అలాగే 2 మతం ఇచ్చాడు. మతం అంటే అభిప్రాయం, శాస్త్రం, సమ్మతి. 3వది కొమ్మ. కొమ్మ అంటే శాఖ, స్త్రీ, కోట యొక్క బురుజు అన్నమాట. 4వది నెమ్మి. నెమ్మి అంటే ప్రేమ, నెమ్మది, నెమలి అనే అర్థాలు వస్తాయి. 5వది గగనం. ఆకాశం, శూన్యం, దుర్లభం. గగనానికి ఇవన్నీ నానార్థాలన్నమాట. కింది పదాలకు సరైన వ్యుత్పత్తి అర్థాలు గుర్తించి రాయండి అన్నాడు. మొదటిది పికం. పికం అంటే చాటు నుండి కోయినది. ఎక్కడో ఒక గుబురులో ఉండి కూస్తుందన్నమాట, కోయిల. అచలము. అచలము అంటే చలనము లేనిది. ఏమిటి? పర్వతం. పయోధరం ఉదకమును ధరించేది. మబ్బులు, మేఘాలన్నమాట. సమరం మరణంతో కూడింది. తర్వాత కింది వాక్యాలను చదివి ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి అన్నాడు. మేఘాలు ఆకాశంలో విస్తరించాయి. మొగులు కురిస్తేనే పంటలు పండుతాయి. దీంట్లో మేఘాలు ప్రకృతి, మొగులు అనేది వికృతి. 2వది కూచిపూడి నాట్యం ప్రసిద్ధ నట్టువలలో ఒకటి. నాట్యం ప్రకృతి, నట్టువ అనేది వికృతి. 3వది లతకు కవితలంటే ప్రాణం. ఆమె కవితలు వినడానికి ఇష్టపడుతుంది. కవిత అనేది ప్రకృతి, కవిత అనేది వికృతి. మా ఊర్లో సంక్రాంతి వేడుకలు సంభ్రమంను గొలుపుతున్నట్లు జరిగాయి. అందరూ ఆ సంబరముల్లో పాల్గొన్నారు. దీంట్లో సంభ్రమము ప్రకృతి, సంబరము అనేది వికృతి. వ్యాకరణ అంశాలు ఇచ్చాడు చూడండి. ఆ కింది పదాలను విడతీసి సంధి పేర్లను రాయండి. మతములన్నీ. మతములు ప్లస్ అన్నీ. మతములులో ఉన్నది ఏంది? ఊ అనేది ఉంది, ప్లస్ తర్వాత ఆ అనేది వచ్చి చేరింది.
ఈ ఊకి ఆ అనే అచ్చొచ్చి చేరేటప్పటికి సంధి జరిగింది. ఏమైంది? ఈ ఊ వల్ల ఆగానే ఉండి మతములన్నీ అయింది. అందుకే ఇది ఉత్వసంధి. ఉత్వసంధి సూత్రం ఏంటి? ఉత్తుని ఖర్చు పరంబగునప్పుడు సంధి నిత్యం. రెండవది పూదేనే, పువ్వు ప్లస్ తేనె అని విడతీసాం. ఇది ప్రాతాది సంధి. పువ్వు అనేది ఏమిటి? ప్రాతాదుల్లో ఒకటి. కొత్త, ప్రాత, పువ్వు ఇలాంటివన్నీ కూడా ప్రాతాదులు. ఈ ప్రాతాదుల్లో పువ్వు అనేది ఒకటి, ప్రాతాది. సూత్రం ఏమిటి? ఈ ప్రాతాదుల తొలియచ్చు మీది వర్ణంబులకెల్లా లోపంబు బహుళంబుగా అనగు అనేది ఒకటి. ప్రాతాదుల్లో తొలియచ్చు మీద వర్ణానికి లోపం అవుతుంది. పువ్వుల్లో ఈ ఊ అనేది వెళ్ళిపోతుంది. అది ఎలా మళ్ళా మారుతుందో చూద్దాం. ఇది సమాస పదమై ఉండాలి. అంటే పువ్వు తేనె అన్నప్పుడు పువ్వు యొక్క తేనె షష్ఠీ తత్పురుష సమాసం ఇది. అందుకని సమాస పదం. మూడవది లోపించిన పదాలకు ఈ పువ్వులో ఊ లోపించింది కదా, ఊ లోపించిన తర్వాత అది అక్కడ ఏమొస్తుంది? న్ లేదా సరళాదేశం ఇవి వస్తాయి. ఇవి వచ్చి మార్పు జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, పువ్వు ప్లస్ న్ ప్లస్ తేనె, ఊ పోతోంది. అలా అది ఎలా మారుతోంది? అది అరసునగా మార్పు చెందింది. ఈ తా అనేటటువంటి పరుషం సరళంగా మార్పు చెంది తా కచట తపల్లో ఉండే తా గజడ దబ్బల్లో ఉండే దాగా మారింది. అందుకని ఇక్కడ ఉండేటటువంటి ఏ అనేది ఇక్కడ దాకొచ్చి పూదేనే అయిందనమాట. తర్వాత మూడోది లతాళి. విడతీస్తే లతా ప్లస్ ఆళి, లతాళి. ఇది సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఆ, ఈ, ఊ, రులకు అవే అచ్చులు వచ్చే పరమైనట్టయితే దీర్ఘం వస్తుంది. అది సవర్ణ దీర్ఘ సంధి సూత్రం. దీంట్లో లతాలో ఏముంది? ఆ ఉంది. ఆళిలో ఆ ఉంది. ఆ ప్లస్ ఆ ఈజ్వల్ టు ఆగా మారింది. అందుకని లత ప్లస్ ఆళి లత, ఆ దీర్ఘం వచ్చి లతాళి అయింది. అందుకే ఇది సవర్ణ దీర్ఘ సంధి. నాలుగవది కొలువైన. కొలువు ప్లస్ అయినా, కొలువైన. ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఊకి అచ్చొచ్చి పరమై సంధి జరిగింది. కొలువు ప్లస్ అయినా అలా కొలు, ఈ అయ్యి వచ్చి కొలువైనాగా మారింది. ఉత్వసంధి. పడ్వాది సంధి అంటే ఏమిటో చూద్దాం. పడ్వాది సంధి సూత్రం ఏంటో తెలుసుకోండి ఫస్ట్. పడ్వాదులు పరమైనప్పుడు మూ వర్ణానికి లోపం వస్తుంది. పూర్ణ బిందువులు విభాషగా నగు. పడ్వాదులు అంటే ఏమిటి? పడు, పాటు, పెట్టు, పట్టు, పరచు ఇలాంటివన్నీ కూడా పడ్వాదులు. ఇక్కడ ఉదాహరణలు చూస్తే మీకు అర్థమవుతుంది. భయము ప్లస్ పడు. ఇక్కడ పడు అనేది ఏమిటి? ఈ పడు 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 అనేది పడ్వాదులు. సూత్రంలో ఏమన్నాడు? పడ్వాదులు పరమైనప్పుడు ఈ పదానికి పడ్వాదులు వచ్చి పరమయ్యాయి, కలిశాయి. అప్పుడు ఏమవుతుంది? ముందు దాంట్లో ఉండేటటువంటి ము అనే వర్ణము లోపిస్తుంది. పడ్వాది సంధి అన్నా మువర్ణ లోప సంధి అన్నా ఒక్కటే. అందుకని ఈ ముందు పదానికి ఎప్పుడు కూడా ము వస్తుంది. తర్వాత పడు, ఈ పడ్వాదులు వస్తాయి. ముందు పదానికి ము అనేది వస్తుంది. పరపదంలో పడ్వాదులు వస్తాయి. వచ్చినప్పుడు ముందు పదంలో ఉండేటటువంటి ము అనేది లోపిస్తుంది, వెళ్ళిపోతుంది. పూర్ణ బిందువు విభాషణగు అంటే పూర్ణ బిందువు రావచ్చు, రాకపోనివ్వచ్చు, లేదు ఎలా ఉన్నది అలాగా ఉండొచ్చు. ఇక్కడ చూడండి, భయము ప్లస్ పడు అన్నాడు. దీంట్లో భయము అనేటటువంటి మువర్ణానికి పడు అనేటటువంటి పడ్వాదుల్లో ఒకటి వచ్చి కలిసింది. కలిసేటప్పుడు సంధి ఎలా అయింది? ము వెళ్ళిపోయి భయపడు అయింది. అలాగే కాదు, పూర్ణబిందువు కూడా రావచ్చు. భయ పక్కన పూర్ణబిందువు పెడితే భయం పడు అని చెప్పచ్చు. లేదు అలా రాలేదనుకోండి విభాష, భయము పడు అని కూడా రాయొచ్చు. భయపడు, భయం పడు, భయము పడు. అలాగే రెండో చూడండి, కష్టము ప్లస్ పడు. ము అనేది మళ్ళీ లోపిస్తుంది. పడ్వాదులు పరమై ము లోపించింది. కష్టపడు, మళ్ళీ పూర్ణబిందువైనా రావచ్చు. కష్టం పడు, లేదు రాకపోతే కష్టము పడు. ఇష్టపడు, ఇష్టము ప్లస్ పడు. ఇష్టములో ఉండే ము పోయి పడ్వాదులు వచ్చి కలిసినప్పుడు ఇష్టపడు అయింది, లేదా ఇష్టం పడు అయింది, ఇష్టము పడు అని మారుతుంది. నాలుగోది సందేహము ప్లస్ పడు. ఈ పడు అనేది వచ్చి పరమైనప్పుడు ఏమైంది? ము లోపించింది. మువర్ణ లోపసింది, ము లోపించింది. సందేహ పడు. సందేహం పూర్ణబిందువు రావచ్చు కదా ఒకళ్ళ. సందేహం పడు.
లేదా రాకపోయినా ఎలా ఉన్నది అలా రావచ్చు. సందేహము పడు. పడ్వాది సంధి అన్నా మువర్ణలోప సంధి అన్నా ఒక్కటే. ఈ పడ్వాదులు వచ్చి పరమైతే మువర్ణానికి లోపం వస్తుంది, అంటే ము అనేది లోపిస్తుంది. దాని పక్కన పూర్ణ బిందువైనా రావచ్చు, సున్నా అయినా రావచ్చు, లేదా ఎలా ఉన్నది అలాగైనా రావచ్చు. ము మాత్రం లోపించి రావచ్చు. ఇలా మార్పులు జరిగితే దాన్ని పడ్వాది సంధి అంటారు. సమాసాల్లోకి వస్తే కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయండి అన్నాడు. మొదటిది గగనకాంత. గగనము అనేది కాంత, వేరే స్త్రీ కాదు. ఇక్కడ గగనం అనేదే స్త్రీ అన్నమాట, అందుకని ఇది రూపక సమాసం. రెండవది సమతా మమతలు. ఇక్కడ దీంట్లో సమత ఉంది, మమత ఉంది, రెండింటికి ప్రాధాన్యత ఉంది, అందుకే ఇది ద్వంద్వ సమాసం. మేఘమాలికలు. మేఘమాలికలు అంటే దేని యొక్క మాలికలు ఇవి? మేఘాల యొక్క మాలికలు, మేఘాల సమూహం అనమాట. మేఘాల యొక్క మాలికలు. యొక్క అని వచ్చింది కనుక షష్ఠీ విభక్తికి చెందింది కనుక ఇది షష్ఠీ తత్పురుష సమాసము. నాలుగవది సుందర మేఘాలు. సుందరమైన మేఘాలు. సుందరము అనేది ముందర వచ్చింది కనుక, మేఘాలకు ముందర వచ్చింది కనుక విశేషణం కనుక సుందరం. సుందరమైన మేఘాలు అన్నప్పుడు విశేషణ పూర్వపద కర్మధారే సమాసము. అలాగే ఐదవది కుటిల బుద్ధి. బుద్ధి ఎటువంటిది? కుటిలమైనది, అందుకని కుటిలము అనేది విశేషణం. విశేషణం బుద్ధికి ముందర వచ్చింది కనుక కుటిలమైన బుద్ధి, ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారే సమాసము. తర్వాతది తిండి గింజలు. తిండి కొరకు గింజలు. కొరకున్కై చతుర్థి విభక్తి గనక ఇది చతుర్థి తత్పురుష సమాసము. ఏడవది అనురాగ సాగరం. ఏ సాగరం ఇక్కడ? అనురాగమనే సాగరం, రూపక సమాసం. తర్వాత బహువ్రీహి సమాసం అంటే ఏమిటో ఇచ్చాడు చూడండి. మొదటిది ఆజానుబాహుడు. ఆజానుబాహుడు అంటే జానుల వరకు బాహువులు కలిగినవాడు, అంటే మోకాళ్ళ దాకా బాహువులు ఉన్నవాడు. ఇక్కడ జానుకి బాహువులకి సంబంధం లేదు. అంటే అక్కడ ఎవరో థర్డ్ పర్సన్ ఇంకొకళ్ళు ఉన్నారు అని వేరే అర్థం వస్తుంది. జాను వేరే అర్థానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం ఇక్కడ, అందుకని ఇది బహువ్రీహి సమాసం. ఇప్పుడు రెండో చూడండి. ముక్కంటి. మూడు కళ్ళు. మూడు కళ్ళు అసలు. ముక్కంటి అంటే మూడు కళ్ళు. కానీ మనం ఏం రాయాలి విగ్రహవాక్యం? ముక్కంటి అన్నప్పుడు మూడు కన్నులు కలవాడు. మూడు కళ్ళు ఉన్నవాడు ఎవరు? అనదర్ పర్సన్ ఎవరో ఉండాలి. అందుకని వేరే అర్థం వస్తుంది. ఈ ఉన్న పదాలకు కాకుండా వేరే పదం, వేరే అర్థం వచ్చేదాన్నే బహువ్రీహి సమాసము అంటారు. చతుర్ముఖుడు. నాలుగు. చతుర్ అంటే నాలుగు, ముఖుడు అంటే ముఖాలు కలిగినవాడు, నాలుగు ముఖాలు కలిగినవాడు అనేది విగ్రహవాక్యం. పద్మాక్షి. పద్మము వంటి, అక్షి అంటే కన్నులు కలది. ఐదవది చక్రపాణి. చక్రము పాణియందు కలవాడు. ఇలాంటివన్నీ తీసుకుంటే చక్రము అనే అర్థం కాదు ఇక్కడ, పాణి అనే అర్థము కాదు. ఈ రెండింటికి ఇంపార్టెన్స్ కాకుండా వేరే దానికి ఇంపార్టెన్స్ ఇస్తే, అంటే చక్రము పాణి. చక్రం అంటే చక్రము, పాణి అంటే చెయ్య. ఈ రెండు పదాలకి కలిపినప్పుడు ఈ రెండు పదాలకి కాకుండా వేరే అర్థానికి ప్రాధాన్యత వచ్చినట్టయితే దాన్ని బహువ్రీహి సమాసము అంటారు. అంటే రెండు పదాలు కూడా ఇంకొక అర్థాన్ని ఇస్తున్నాయి, అలా ఇంకొక అర్థాన్ని స్ఫురింపజేస్తున్నాయి కనుక మూడవ పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంది కనుక ఈ సమాసాన్ని ఏమన్నారు? బహువ్రీహి సమాసము అంటారు. తర్వాత తీసుకోండి స్వభావోక్త అలంకారం. గుసగుసలతో కొమ్మపై నివసించి ముక్కు లానించు లకుముక్కి పిట్ట దంపతులు అని ఇచ్చాడు బుక్లో. ఇంకొకటి కూడా తీసుకుంటే ఉదాహరణ, అతి చంచలమగు కన్నులు కలిగి నిశ్చలమగు చెవులు కలిగిన జింకలను చూచెను. ఇక్కడ పై ఒకటి, కిందది ఇంకొక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. పై ఉదాహరణలో ఏమన్నాడు? లకుముకి పిట్టలు కొమ్మ మీద నివసిస్తూ గుసగుసలాడుతున్నట్టుగా ముద్దులు పెట్టుకుంటూ గుసగుసలాడుతున్నాయి అనేది ఒకటి. రెండవ దాంట్లో ఏముంది? జింకల యొక్క స్వభావం. జింకలు ఏం చేస్తున్నాయి? అవి చంచలమైనటువంటి కన్నులు కలిగి ఉన్నాయి. ఎప్పుడు స్థిరంగా ఒకదానికేసే చూస్తూ ఉండవు జింకలు. ఇటు అటు కళ్ళు తిప్పుతూనే ఉంటాయి ఎప్పుడు చూసినా. అలాగే చెవులు కూడా అవి నిశ్చలమగు చెవులు కలిగిన జింకలు, ఎప్పుడు శబ్దాన్ని వినడానికి సిద్ధంగా ఉంటాయి చెవులు. అందుకని ఆ జింకల యొక్క స్వభావం బెదురు కన్నులతో ఉంటాయి. అలాగే చెవులు నెక్కపొడుచుకుని ఎప్పుడు ఏ శబ్దం ఎక్కడి నుంచి వినిపిస్తుందో అన్నట్టుగా ఉంటాయి కనుక జింకల స్వభావాన్ని దీంట్లో ఉన్నట్టుగా వర్ణించాడు.
పై దాంట్లో లకుమిక్కు పిట్టలు ఏం చేస్తున్నాయి అనేది ఉన్నట్టుగా వర్ణించడం జరిగింది. దీని లక్షణం ఏమిటి? జాతి గుణ క్రియాదుల చేత దాని స్వభావాన్ని రమణీయంగా వర్ణించుటే స్వభావోక్తి. ఇక్కడ లకుముక్కు పిట్టల జాతి తీసుకున్నా, ఈ జింకల్ని తీసుకున్నా, ఆ జాతి యొక్క గుణం ఏమిటి అంటే ఇవి ముక్కులు ఆనించుకుంటూ మాట్లాడుకున్నట్టు చేయడము లకుముక్కు పిట్టల యొక్క గుణం, అవి చేసే పనిను. అలాగే ఇక్కడ జింకల యొక్క స్వభావం ఏమిటి, గుణం ఏమిటి? అవి ఎప్పుడు కూడా బెదురు కన్నులతో ఉంటాయి. అలాగే అవి ఎప్పుడు చెవులు నిక్కబొడుచుకుని ఉంటాయి. అవి చేసే పనులు కానీ వాటి యొక్క గుణాలు కానీ అన్నీ కూడా స్వభావ సిద్ధంగా రమణీయంగా అందంగా వర్ణించాడు కనుక దీంట్లో ఇది స్వభావోక్త అలంకారము అంటారు. ఈ ఉదాహరణలో ఏం చేశాడు? లకుముక్కు పిట్ట దంపతులు ఒకదానికొకటి ముక్కులు ఆనించుకుంటూ గుసగుసలు చెప్పుకుంటున్నట్టుగా ఉన్నాయి. అంటే లకుముక్కు పిట్టలు చేస్తున్న పనిని స్వసిద్ధంగా ఎలా మాట్లాడుకుంటాయి, ఏం చేస్తాయి అనే పనిని కవి ఉన్నట్టుగా వర్ణించాడు. అలాగే జింకలు బెదురు చూపులతో ఉంటాయి, ఎప్పుడు కూడా స్థిరమయంగా చూస్తూ ఉండవు, అటు ఇటు ఇటు అటు కళ్ళు తిప్పి చూస్తూ ఉంటాయి. అలాగే ఎప్పుడు ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అని చెవులు నిక్కబొడుచుకొని ఉంటాయి. అందుకని జింకల యొక్క స్వభావాన్ని ఉన్నట్టుగా వర్ణించాడు గనక దీంట్లో మనకి స్వభావోక్తి కనిపిస్తోంది. అంటే ఇవన్నీ కూడా స్వభావోక్తి అలంకారానికి చెందినటువంటివి అన్నమాట. మీకు ఈ పాఠం కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మీ స్నేహితులకు కూడా ఈ వీడియోల గురించి తెలియజేయండి. మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.